ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టి నిర్బంధాలు, అరెస్టులు అని చెప్పి అదొక యజ్ఞంలా సాగిపోతూ ఉంది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత అరాచకం ఎక్కడా లేదు అని చెప్పి విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కొందరు వైసీపీ నాయకులు అరెస్ట్ అయిన సోషల్ మీడియా కార్యకర్తలు అండగా ఉంటూ ఉన్నారు. అందులో ప్రధానంగా విడుదల రజనీ గారు కూడా, మాజీ మంత్రి గారు, తాను మళ్ళీ తన పాత నియోజకవర్గం చిలకలూరుపేటకు వచ్చారు. చిలకలూరుపేటకు వచ్చి అక్కడ ఆమె ఇన్ఛార్జ్గా యాక్టివ్గానే ఉన్నారు. మొన్న చిలకలూరుపేటకు సంబంధించిన ఒక వైసీపీ సోషల్ మీడియా అమ్మాయి భార్యాభర్తను జైల్లో ఉంచితే వాళ్ళిద్దరి పిల్లలను తీసుకెళ్ళి ఆ ములాఖాతులు కల్పించి మాట్లాడించి వచ్చారు. సో వారి వాస్తవానికి యాక్టివ్గానే కనిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో విడుదల రజనీ గారి మీద చిలకలూరుపేటకు సంబంధించి ఐటీడీపీ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి ఆమె మీద ఒక షాకింగ్ ఫిర్యాదు చేశారు. చిలకలూరుపేట ఐటీడీపీకి అధ్యక్షుడట ఎవరో కోటినో ఏమో అతను మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిపి పల్నాడు ఎస్పీని కలిసి విడుదల రజనీ గారి మీద, వాళ్ళ పిఏలు రామకృష్ణ, జయపనేంద్రన వీళ్ళ మీద, అండ్ వీళ్ళే కాకుండా అప్పుడు చిలకలూరుపేట టౌన్కి ఏమో సిఐగా ఉన్నటువంటి సూర్యనారాయణ అట, తన మీద, వీళ్ళందరి మీద కూడా ఫిర్యాదు చేశారు. ఆ షాకింగ్ ఫిర్యాదు ఏంటి అంటే వీళ్ళను, అంటే ఈ ఐటీడీపీ వాళ్ళను, మరి టీడీపీ కార్యకర్తలను అప్పుడు సిఐ హింసించుకుంటూ వీడియో కాల్ చేసి వీళ్ళకు చూపించారు అని, సిఐ హింసిస్తూ ఉంటే వీళ్ళు వీడియో కాల్లో చూసి పైశాచిక ఆనందం పొందారు అని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి నేరుగా ఎస్పీకే ఫిర్యాదు చేశారు. తాను చిలకలూరుపేటకు వచ్చి మళ్ళీ యాక్టివ్ అయి వాళ్ళ పార్టీ కార్యకర్తలందరినీ కనుక యాక్టివ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే క్రమంలో ఇప్పుడు విడుదల రజనీ గారి మీదే నేరుగా ఎస్పీకి, టీడీపీకి కీలకమైన ఐటీడీపీ విభాగం ఫిర్యాదు చేయడం ఇంట్రెస్టింగ్. మరి ఎస్పీ దీని మీద ఎలాంటి చర్య తీసుకుంటారు, ఎస్పీ దీని మీద ఎలా స్పందిస్తారు అన్న విషయం అయితే చూడాలి.